వేలాది మంది ఈరోజు ఇంజనీరింగ్ కాలేజెస్లో చదువుకున్నటువంటి ప్రతి నెల కూడా ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి వాళ్ళని ఒక బ్రిడ్జ్గా ఈ లఘు ఉద్యోగ సంస్థ తప్పకుండా ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మార్చేటువంటి ప్రయత్నం చేస్తే ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ రిజల్ట్ అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. తప్పకుండా మాలాంటి వాళ్ళకు కూడా మీరు గైడ్ చేసి ఏమైనా ఇట్లా పబ్లిక్లోకి ఇంకా విస్తృతంగా తీసుకుని వెళ్ళి దాని ద్వారా మనం అనుకుంటున్నటువంటి ఈ గోల్ రీచ్ అవ్వడానికి ఈ సర్వీసెస్ సెక్టార్కి సంబంధించినటువంటి పొటెన్షియాలిటీని అర్థం చేసుకునేటువంటి విధంగా మనందరం కూడా ఒక ప్లాన్ ఆఫ్ మోడ్తో ముందుకెళ్తే తప్పకుండా ఉపయోగం ఉంటుందని ఇదొక ఫస్ట్ స్టెప్గా నేను భావిస్తూ ఈ సంస్థ మరింత విస్తృతంగా ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకునేటువంటి విధంగా యువతని కానీ అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనుకుంటున్నటువంటి వాళ్ళని అప్రోచ్ అయ్యి పర్సనల్ అప్రోచ్తో పనిచేస్తే తప్పకుండా ఒక మంచి రిజల్ట్ వస్తుంది. అంటే ఓవరాల్గా మీటింగ్స్ పెట్టడం వల్ల కొంతమంది సెలెక్టివ్ పీపుల్ మాత్రమే వస్తారు. మాలాంటి వాళ్ళు క్షేత్రస్థాయిలో మీరు చెప్తే తప్పకుండా ఒక 20 మంది 10 మందితో ఒక మెంటార్ని మీరు మా దగ్గరికి పంపిస్తే అటువంటి వాళ్ళతో క్లోజ్ రూమ్స్లో మీటింగ్ పెడితే తప్పకుండా ఇంకా విస్తృతమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది. ఎందుకంటే వెండర్షిప్ అనేది ఈరోజు ఎంత పెద్ద కంపెనీ అయినా దానికి కంపల్సరీగా యాన్సిలరీ యూనిట్స్ దగ్గర నుంచి వెండర్స్ ఒక 40 మంది నుంచి 50 మంది అవసరం. ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి హాస్పిటల్స్ ముఖ్యంగా మా తూర్పు నియోజకవర్గంలో దాదాపు 250 హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఏదో అన్ఆర్గనైజ్డ్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధానంతో ముందుకెళ్తూ ఉన్నారు. సో ఒక మ్యాన్ పవర్ సప్లైస్ దగ్గర నుండి కావాల్సినటువంటి టెక్నికల్ స్టాఫ్ దగ్గర నుండి కావాల్సినటువంటి సప్లైస్ వరకు లాజిస్టిక్స్ కానీ అంబులెన్స్ సర్వీసెస్ కానీ లేకపోతే టెక్నికల్గా వాళ్ళకి కావాల్సినటువంటి సాఫ్ట్వేర్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఒక యాక్షన్ ప్లాన్తో ముందుకెళ్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉన్నటువంటి రిసోర్సెస్ ద్వారా మనం గొప్పగా అవకాశాలని తీసుకోవచ్చని చెప్పి తెలియజేస్తూ